ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైకిది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రతిరోజు తన కిటికీలు తన చేతులు యెరూషలేము తట్టు తిప్పుతాడు. అంటే ఒక ప్రాంతంలో తిరిగి ప్రార్థన చేస్తాడు. అంటే ప్లేస్ కూడా టైం కూడా రోజుకు ముమ్మార్లు ప్రార్థన చేశాడు. మీరు ఆఫీసులో ఉంటే ఆఫీసులో ఆ టైంకి అక్కడ ప్రార్థన చేయండి. కూర్చునైనా ప్రార్థన చేయండి. ప్రభా కళ్ళు మూసుకున్నాం, కళ్ళు తెరుచుకున్నాం, ఏదో రకంగా అలవాటు పరుచుకోండి అంటున్నా. 3 పూట్ల ప్రార్థన చేయడం అలవాటు పరుచుకోండి. నాకైతే చాలా ధన్యత, చాలా ఆనందం. మగ బిడ్డల చేత ప్రార్థన చేపిస్తున్నాను. యవన బిడ్డలు పిలిపి తెలుగులో కాకపోయినా హిందీలో ప్రార్థన చేస్తున్నాను. అందరూ ప్రార్థన చేస్తారు. మెరిసి నమ్మట్ల మా తమ్ముడు ప్రార్థన చేస్తానంటే రేపొద్దున రికార్డ్ చేయండి. అందరూ చేస్తున్నారు ప్రార్థన, అందరూ చేస్తున్నారు. కష్టమే. నేను నేర్చుకొచ్చిన సంఘాల్లో కూడా కొంతమంది ప్రార్థన చేసేవాళ్ళు కాదు. ప్రార్థన చేసేవాళ్ళు అంటే యవన బిడ్డలు దేవుని స్తుతించడానికి తొందరగా రాదు. అన్నీ వస్తాయి, ప్రార్థన రాదు. అన్నీ వస్తాయి, ప్రార్థన లేటుగా వస్తుంది. ఎందుకంటే ఇది కష్టం, ఇది కష్టం. నేను యవన బిడ్డల చేత నేనేం గొప్పలు చెప్పుకోవట్లే, కానీ ప్రార్థన చేయించడమే ధన్యత. నిదానంగా నాకు నేను అదే అనుకుంటా. ఆశ్చర్యపడేది ఏంటంటే నాకు అన్నదమ్ములు ఎవరు లేరు, అక్క చెల్లెళ్ళు తప్పలేదు. నా తమ్ముళ్ళు దేవుల్లో ఎదగటం నాకు ఆనందం, సంతోషం. దేవుల్లో ఉన్నంతకాలం ప్రార్థన చేస్తున్నప్పుడు, లేదంటే పాటలు పాడుతున్నప్పుడు, పరిచర్య చేస్తున్నప్పుడు సంతోషం, ఆనందం. ఎందుకంటే యవన బిడ్డల్ని సాతాను ఎక్కువగా వశపరుచుకుంటుంది. దానియేలు యవన బిడ్డ అందరితో పాటు వెళ్ళి ఆటల పాటలుగా తన ఇష్టానుసారంగా తిని తాగేవాడు కాదు. రాజు ఆహారం ఉందయ్యా, నీ చక్కగా రోజు చక్కగా తిని, వాళ్ళు ద్రాక్షారసం కూడా ఇస్తారు, మందు కూడా ఇస్తారు. వాళ్ళు రాజుతో పాటు, రాజు భోజనంతో పాటు మందు కూడా ఇస్తారు. చక్కగా చికెను మటను అన్నీ తిని తాగి రాజుతో పాటు రాజు భోజనం తినొచ్చు ఆయన. అలాంటిది వద్దు, ఇది నేను తినను. నా దేవునికి నిబంధన చేసుకున్నాను, నేను దేవునితో ప్రార్థన చేసుకుంటాను, నేను కడుపు ఖాళీ ఉంచుకుంటానని చెప్పి దేవునితో సహవాసం చేశాడు. కాబట్టి ఆయన ముఖం సౌందర్యంగాను కళగాను ఉంది.